Hey guys, welcome to the day one challenge of SQL. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు డేటా అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటో ఈ వీడియోలో నేర్చుకుందాం. వాట్ ఈస్ డేటా? డేటా ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే దాన్నే మనం డేటా అనేది అంటాం. ఈ డేటా అనేది ఇమేజెస్లో అయి ఉండొచ్చు, ఆడియోలో అయి ఉండొచ్చు, టెక్స్ట్లో అయి ఉండొచ్చు. ఏ ఫార్మాట్లో అయినా సరే దాన్ని మనం డేటా అనేది అంటాం అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ డిబిఎంఎస్? డిబిఎంఎస్ అసలు అంటే ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ డేటాబేస్ అండ్ ఆల్సో ఏ యూజర్. ఇప్పుడు యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని కానీ ఆర్ ఏమైనా క్వీరీని కానీ వాడు ఏమైనా మార్చాలనుకుంటే ఆర్ అప్డేట్ చేయాలనుకున్నా, క్రియేట్ చేయాలనుకున్నా, మేనేజ్ చేయాలనుకున్నా ఆ యూజర్ అనేవాడు యాక్సెస్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ డిబిఎంఎస్ అనేది ఇంటర్ఫేస్గా యాక్ట్ చేస్తుంది డేటాబేస్కి అండ్ ఆల్సోనే యూజర్కి. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ డేటాబేస్ టేబుల్? అసలు టేబుల్ అంటే ఏంటో నేర్చుకుందాం మనం. మనకు టేబుల్లో ఏమేమి ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోస్ని కాలమ్స్ని రెండింటిని కలిపితే అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనమాట. దాన్ని మనం డేటాబేస్ టేబుల్ అని అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మన భాషలో డేటాబేస్ అంటే ఏంటో నేర్చుకుందాం. డేటాబేస్ ఈజ్ ఎ సెవెరల్ స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్స్ అని మనం అంటాం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ టేబుల్స్ని కలిపి ఒక స్ట్రక్చర్లో పెట్టడమే డేటాబేస్ అనమాట. నెక్స్ట్, మెయిన్గా ఇంపార్టెంట్ ఈ నోట్ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ నోట్ పాయింట్లో ఏంటంటే మనం టేబుల్లో కాలమ్స్ అని ఈ రోస్ ఈ రెండు ఉంటాయని చెప్పాను కదా. ఈ కాలమ్స్ని మనం అట్రిబ్యూట్స్ అని కూడా అంటాం అనమాట. అండ్ రోస్ని టపుల్స్ అండ్ రికార్డ్స్ అని కూడా అంటాం. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి అట్రిబ్యూట్స్ అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నాను రా బాబు ఎస్క్యూఎల్ అనుకోవద్దు. కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అని అంటాం, రోస్ని రికార్డ్స్ అండ్ టపుల్స్ ఈ రెండిట్లో ఏదన్నా అనొచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఈ డేటాబేసెస్లో సెంట్రలైజ్డ్ డేటాబేస్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్, NoSQL డేటాబేస్. NoSQL అంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ అని కూడా మనం అంటాం. నెక్స్ట్, క్లౌడ్ డేటాబేస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్, హైరారికల్ డేటాబేస్, పర్సనల్ డేటాబేస్. ఇవి టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఇందులో మెయిన్గా మనం ఫోకస్ చేసేది రిలేషనల్ డేటాబేస్ అండ్ NoSQL డేటాబేస్. NoSQL డేటాబేస్ అంటే ఏం చెప్పాను, నాన్ రిలేషనల్ డేటాబేస్. ఈ రెండింటిని మనం మెయిన్గా ఫోకస్ చేస్తాం అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ గురించే ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో దాని మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్లీ, రిలేషనల్ డేటాబేస్. అసలు రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్ ఫార్మాట్. అంటే ఒక డేటాని టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తే దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. సపోజ్ చూద్దాం, ఇదే టేబుల్ అనుకోండి. ఇవి మనం కాలమ్స్ అంటాం. అంటే కాలమ్స్ అంటే అట్రిబ్యూట్స్ కూడా అనొచ్చు. ఇవి రోస్ని రికార్డ్స్ అండ్ టబుల్స్ కూడా అనొచ్చు. ఈ టేబుల్లో మనం డేటాని ఇలా స్టోర్ చేస్తే దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటాం. ఈ డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్ ఫార్మాట్ ఈస్ కాల్డ్ ఎస్ రిలేషనల్ డేటాబేస్. దీన్నే మనం ఆర్డిబిఎంఎస్ అని కూడా అంటాం అనమాట. ఆర్డిబిఎంఎస్ అని కూడా అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఎస్క్యూఎల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్. నెక్స్ట్, నాన్ రిలేషనల్ డేటాబేస్. ఇందాక చెప్పాగా నాన్ రిలేషనల్ డేటాబేస్ అన్నా NoSQL అన్నా సరే ఒకటే. ఇప్పుడు ఈ నాన్ రిలేషనల్ డేటాబేస్లో ఏంటంటే ఒక డేటాని మనం టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చెయ్యం. ఇందాక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసాం, అది రిలేషనల్ డేటాబేస్. ఇందులో డేటాని టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేయం. ఏ డేటా విచ్ ఇస్ నాట్ స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్ ఫార్మాట్ ఈస్ కాల్డ్ ఎస్ నాన్ రిలేషనల్ డేటాబేస్. దీనికి ఎగ్జాంపుల్ MongoDB. కరెంట్లీ మార్కెట్లో MongoDB అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ డేటాబేస్ని కూడా చాలా వెబ్సైట్స్ కంపెనీస్ని వాడుతున్నారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్. నెక్స్ట్, వాట్ ఈస్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. అసలు ఎస్క్యూఎల్ని మనం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఇందులో మనం డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు అండ్ మేనేజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమైనా డేటాని అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాం, మనం ఈ ఎస్క్యూఎల్లో క్వేరీస్ రాసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. థ్రెడ్ ఆపరేషన్స్ అనేది వాడతాం అనమాట. ఇందులో క్రియేట్, సి అంటే క్రియేట్, ఆర్ అంటే రీడ్, యు అంటే అప్డేట్, డి అంటే డిలీట్. ఈ థ్రెడ్ ఆపరేషన్స్ అనేది మనం యూస్ చేస్తాం ఎస్క్యూఎల్లో. ఇందాక ఇన్స్టాల్ చేసాం కదా ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లో, అందులోనే మనం ప్రతి క్వేరీస్ని రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం అది కూడా నేర్చుకుందాం విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. నెక్స్ట్, ఇదే టేబుల్ ఫార్మాట్. ఇందాక చెప్పాను కదా టేబుల్ ఫార్మాట్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, రెండిటిల్ని. ఇదిగోండి,
దీన్ని మనం రోస్ అంటాం. ఇక్కడ ఐడి నెంబర్ కానీ ఇంటి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం కాలమ్స్ అంటాం. కాలమ్స్ని యాట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. రోస్ని రికార్డ్స్ అండ్ టపుల్స్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ రోజుకి చాలు. రేపు కుమ్మేద్దాం గైస్. డూ ఫాలో దీక్షిత టెక్ టాక్స్. మంచి ఇన్ఫర్మేషన్తో, మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను.